హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్లు అంటే మీకు కొత్తగా అనిపించచ్చండి, ఆసరా పెన్షన్లు అని చెప్తాను. అంటే మనం ఆసరా పెన్షన్లకు అలవాటు పడ్డాం కాబట్టి ఆ పథకం పేరు మీకు ఆసరా అని తెలుసు కాబట్టి మనం ఆసరా పెన్షన్లు అనే చెప్పుకుందాం. మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఈ ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు ఆసరా పెన్షన్లు కూడా పెంచారు. ఇక ఏ తేదీ నుంచి ఆసరా పెన్షన్లు జమ చేస్తారు, ఏ నెల నుంచి ఈ పెన్షన్లు అనేవి జమ అవుతాయి, ఇక దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని కూడా తేవడం జరిగింది. ఆ కొత్త రూల్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేసి పక్కనే షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేసి వీడియో కిందనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుందండి. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో నిజమైన వార్తలే ఉంటాయి, నిజమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ను వీడియోస్ను చూడండి, మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది, కొత్త ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనకు 6 గ్యారెంటీలను అయితే తీసుకొస్తాం. ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా మనకు ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తూ వస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ ఆసరా పెన్షన్లు కాస్త చేయూత పెన్షన్లు చేస్తాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2000, 4000 కాకుండా 4000, 6000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి మనకు 2 నెలలు పూర్తయిపోయింది. డిసెంబర్ 7వ తేదీన అయితే మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు మనకు వివరాలన్నిటి కూడా వెల్లడించడం జరిగిందనమాట. ఇక ఏదైతే మనకు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ చేయూత పింఛన్లు అనేటివి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా 4000 అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, కలుగీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డప్పు కళాకారులు, వీరంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి. ప్రతి నెల కూడా 4000 అయితే వేస్తామని చెప్పారు. ఇప్పుడు 2016 రూపాయలు అయితే వస్తుంది ఆసరా పెన్షన్ల కింద. ఇక చేయూత పెన్షన్ల కింద 4000 ఇస్తామని చెప్పి 16 రూపాయలు లేదండి, 4000 మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక రెండోది చూసుకుంటే మనకి ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులు వారు ఉన్నారో వారందరికీ కూడా 6000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే వాళ్ళకు 4016 రూపాయలు అయితే వస్తుంది. ఇక 6000 అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట వారందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం. ఇక కళ్ళు కాయలు కాసేలా ప్రజలైతే అందరూ కూడా ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక ఇప్పటికైతే మనకు చాలామంది అయితే ఈ ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే సరైన నిర్ణయం అయితే తీసుకుందండి. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఏవైతే ఆసరా పెన్షన్లు అయితే అమలు చేస్తున్నారనమాట, గతంలో ఇచ్చేటువంటి గత 2 నెలల నుంచి కూడా మనకు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే ఇస్తుంది. ఇప్పుడు అలా కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ పింఛన్లు అయితే పెంచుతామని చెప్పింది. కాబట్టి మనకు ఈ నెల 25వ తారీఖు నుంచే కూడా ఫిబ్రవరి నెల పెన్షన్ల నుంచే ఈ పెంచినటువంటి పెన్షన్లు వేస్తామని అకౌంట్లకు అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ చేయూత పింఛన్లకు దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారులు వారందరూ కూడా అర్హత ఉన్న వారందరూ కూడా మనకు పింఛన్ వయసు కూడా 57 ఏళ్ళే కాబట్టి మనకు చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట ఈ చేయూత పింఛన్లకు. ఈ చేయూత పింఛన్ల కింద మనకు వారందరికీ కూడా పింఛన్లు ఇవ్వడానికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేసింది. ఇక పెంచినటువంటి పెన్షన్ ఇవ్వడానికంటే ముందు పెన్షన్దారులు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రూల్స్ అనేటివి ఉండాలి. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఈ పత్రాలు రెడీగా పెట్టుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట. ఇక ఆ వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే ఫోన్ నెంబరు, మీ యొక్క రేషన్ కార్డు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. వెరిఫికేషన్కి అయితే వస్తారండి అధికారులు. ఈ వెరిఫికేషన్కి వచ్చిన సమయంలో మనకు బహుశా అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక 17వ తారీఖు వరకు కూడా 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి. తర్వాత సభ అనేది వాయిదా పడడం జరిగింది. ఇక తిరిగి మళ్ళీ కూడా ఏ తేదీన ప్రారంభం అవుతాయో తెలియదు కాబట్టి ఆలోపే అంటే 25వ తారీఖు నుంచి మనకు ఏదైతే ఉందో ఈ 5 రోజుల పాటు కూడా మనకు
అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకు వచ్చి సర్వే చేసి ఎవరైతే చేయూత పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమేనండి. పాత దరఖాస్తుదారులు అంటే పాతగా ఆసరా పెన్షన్లు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వారికి మాత్రం వెరిఫికేషన్ అనేది రాదు. కొత్తగా ఎవరైతే చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా అధికారులు అయితే వెరిఫికేషన్కి వస్తారు. అధికారులు వెరిఫికేషన్కి వచ్చిన సమయంలో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు ఇవి మీ దగ్గర పెట్టుకుని ఉండాలి. ఒకవేళ మీకు పాత ఆసరా పెన్షన్దారులకు కూడా ఒకవేళ అడగచ్చు. ఒకవేళ వారికి అడిగితే కనుక మీరు పాత ఆసరా గుర్తింపు కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది రెడీగా పెట్టుకోండి. అధికారులు వచ్చి కొత్త పింఛన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా సర్వే చేసి మీకు పెన్షన్ ఇవ్వడానికి అన్ని వివరాలు కూడా ఓకే అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు 25వ తారీఖు నుంచి కూడా పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకు 4,000, 6,000 ఈ పెన్షన్లు అయితే జమ చేయడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు దరఖాస్తు చేసుకోండి. ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. మీ యొక్క పంచాయతీ కార్యాలయం దగ్గర కానీ లేకపోతే మీ యొక్క మండల ఆఫీసుల దగ్గర కానీ మీరు ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు 6 రోజుల పాటు కూడా అప్పుడు దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇచ్చింది ప్రజాపాలన కింద. ఇప్పుడు అలా ఏం లేదండి, ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది మీకు లేదు. మీరు ఇంకా ఎవరైనా ఈ చేయూత పింఛన్లకు 57 సంవత్సరాలే కాబట్టి వయసు, మీరు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు చేయూత పింఛన్కి సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ పత్రాలను రెడీగా పెట్టుకునండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మరొకసారి చెప్తున్నాను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అధికారులు అయితే వస్తారు. అధికారులు సర్వే చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా మనకు ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లనే మనకు కొత్తగా ఆసరా పెన్షన్ల కింద అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా మన తెలంగాణలో కూడా దాదాపు 80,000 మందిని వాలంటీర్లను అయితే నియమించడం జరుగుతుందని, వారు ఇళ్ల వద్దకే వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుస్తారని ప్రభుత్వం తరఫున మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక వాలంటీర్ వ్యవస్థ కనుక వస్తే మీకు ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ మీ ఇంటి వద్దకే ఉంటుంది. మీరు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. మీ ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు ఇస్తారు. మీకు ఏ పత్రం కావాలన్నా కూడా ప్రభుత్వమే వాలంటీర్ల ద్వారా మీ దగ్గరికే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక మొత్తానికి అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ నెల 25 నుంచి కూడా పెంచినటువంటి చేయూత పెన్షన్లు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూత పెన్షన్లకు సంబంధించి అప్డేటు. అలాగే వీటితో పాటు ఈ చేయూత పెన్షన్లతో పాటు మనకు 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఈ పథకాలు కూడా అమలు కాబోతున్నాయండి. కాబట్టి ఎవరు కూడా మనకు అశ్రద్ధ చేయకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సరిచూసి పెట్టుకోండి. మీకు తప్పకుండా ఈ చేయూత పింఛన్లు అనేటివి ఈ నెల 25 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ మీరు చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.